హలో ఎవ్రీవన్. మీరు మీ లైఫ్లో ఎన్ని మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ ట్రై చేసినా అండ్ ఎన్నో బుక్స్ చదివినా అండ్ ఎన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా కూడా మీ లైఫ్ చేంజ్ అవ్వట్లేదు, నా లైఫ్లో రిజల్ట్ రావట్లేదు అని మీకు అనిపిస్తుందా? అయితే ఇక్కడ ఒక హెవీ ట్రూత్ ఉంది. ఏంటి అంటే, మీరు మీ లైఫ్లో రెసిస్టెన్స్ని పట్టుకొని ఉన్నారు. ఎస్, చాలామంది అంటూ ఉంటారు, నా లైఫ్లో ఎంతో ట్రై చేశాను, ఎన్నో చేశాను, ఇంకా నా లైఫ్ చేంజ్ అవ్వదు, నా లైఫ్ మారదు, ఇంతే అనేసి అంటూ ఉంటారు. బట్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్కి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బ్రేకప్ అయింది. అతను ఇప్పటికీ కూడా రాత్రులు ఏడుస్తూనే ఉన్నారు అండ్ హార్ట్లో సేమ్ పెయిన్, సేమ్ ఎమోషన్స్ అండ్ సేమ్ డౌట్స్, ఫియర్స్ ఇవన్నీ కూడా హోల్డ్ చేసి పట్టుకున్నన్ని రోజులు కూడా లైఫ్ అనేది ముందరికి పోదు. రెసిస్టెన్స్ అనేది మన లైఫ్ జర్నీలో ఒక శాండ్ బ్యాగ్ లాంటిది. మీ షోల్డర్స్ మీద నెగిటివ్ ఎమోషన్స్, ఫాస్ట్ మెమోరీస్ అండ్ ఫియర్స్, డౌట్స్ ఉన్నన్ని రోజులు కూడా మీరు లైఫ్లో ముందరికి పోలేరు. లైఫ్ అనేది చాలా స్లో అయిపోతుంది. లైఫ్లో అక్కడే మీరు స్ట్రక్ అయిపోతారు. లెట్టింగ్ అనేది లాస్ కాదు, లెట్టింగ్ అంటే ఫ్రీడమ్. ఎస్, మీ లైఫ్లో ఉన్న రెసిస్టెన్స్ మొత్తాన్ని కూడా రిలీజ్ చేయండి. మీరు ఎప్పుడైతే మీ రెసిస్టెన్స్ని రిలీజ్ చేస్తారో మీ మైండ్ లైట్ అవుతుంది అండ్ మీ హార్ట్ అనేది ఫ్రీ అవుతుంది. మీ మేనిఫెస్టేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. లెట్టింగ్ గో అండ్ రన్ ఫ్రీ. వాచ్ యువర్ డ్రీమ్స్, రన్ ఫార్వర్డ్స్.